ముందుకు వెళ్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ లింక్ మీరు లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. అంత మాత్రం కాదు, చివరి వరకు వాక్యం వినండి. కొంతసేపు చూసి వెళ్ళేది కాదు దేవుని వాక్యం. ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు వాక్యం ధ్యానించినప్పుడు దేవుని సంపూర్ణమైన దీవెనలు మీరు పొందుకుంటారు. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. నీ బిడ్డలమైన మేము ఇలా కూడి నీ వాక్యంని ధ్యానించవచ్చునగా ప్రతి పరిస్థితిని ఆధీనం ఉంచుకో ప్రభువా. సర్వాధికారం, సర్వశక్తి, సర్వబలము, సర్వమహిమతో తేజస్సుతో ఉన్న ప్రభువా, ఈరోజు మా మధ్యకు నువ్వు రానాయనా, మాతో నువ్వు మాట్లాడు, మమ్మల్ని నీ సులువు చోట మరుగుపరచుమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు దేవుని వాక్యం మనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం. మరి మీకు తెలిసినట్లు మీ అందరు తెలిసినట్లు ఎఫెసీ గ్రంథము 1 తిమోతి ప్యారలల్గా మనం ధ్యానిస్తున్నాం. మరి ఎఫెసీ గ్రంథం మొన్న మనం ముగించున్నాం. సో దేవుని చిత్తమైతే మరలా ఫిలిప్పీలు రాసిన పత్రిక రేపు నుంచి మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు 1 తిమోతి 4వ అధ్యాయం మనం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవండి, లేనివారు ఆలకించండి. అయితే కడవరి దినములలో కొందరు అభక్తి వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు నుంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పు. చాలు. తిమోతి పౌలు దగ్గర సిద్ధపడిన ఒక యవనస్తుడు. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కానీ 30 సంవత్సరాలప్పుడు తిమోతి ఎఫెసీ సంఘానికి, అంత మాత్రం కాదు అనేక సంఘాలకి పౌలు తిమోతిని పంపించిన మనం చూడగలుగుతున్నాం. పౌలుకి సమీపమైన తీతు, తిమోతి వీరిద్దరు యవనస్తులైనప్పటికీ వారి యవన జీవితాన్ని అప్పటికే పౌలు 70 సంవత్సరాలు వృద్ధుడు అనేది చరిత్రలో మనం చూస్తున్నాం. యవనస్తుడైన తిమోతికి 1 తిమోతి 2 తిమోతి మనం చూసినట్లయితే సంఘంని ఎలా కట్టాలి, సంఘాన్ని ఎలా కట్టకూడదు, సంఘంని ఎలా నియమించాలి అనేక విషయాలు తనకి ఉత్తరం ద్వారంగా రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ ఉత్తరం ద్వారంగా రాసినవే ఈరోజు మనము దేవుని వాక్యంలో ధ్యానించగలుగుతున్నాం. దాని ప్రకారం ఈరోజు మన సంఘములు కూడా కట్టుకుంటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. తిమోతిలో ఉన్న ప్రత్యేకత మనం చూసినట్లయితే, తిమోతిలో ఉన్న విశేషత మనం చూసినట్లయితే, తిమోతి వాడు తన తండ్రి అయిన గ్రీకు ఒక అన్యుడు అయినప్పటికీ తను ప్రభు ప్రేమ ద్వారంగా, ప్రభు కృప ద్వారంగా, ప్రభు యందు విశ్వాసం యందు తను నిలకడగా ఉన్నాడు. కాబట్టి దేవుడు పౌలు లాంటి గొప్ప సేవకుడి కింద తనను ఒక బాధ్యతపరుడుగా పెట్టాడు మనం చూడగలుగుతున్నాం. పౌలు తన జీవితంలో అనేక విషయములు కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీల సంఘానికి, కొలొస్సీల సంఘానికి, తెస్సలోని సంఘానికి, అనేక సంఘాలు, గలతీ సంఘానికి ఆయన బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ తిమోతి కోసము ఒక ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4వ అధ్యాయంలో ఒక చాలా ముఖ్యమైన మాట తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏంటది? అంచు దినముల్లో అనేక మంది విశ్వాసముని కోల్పోతారు. ఒకప్పుడు రక్షించబడ్డాం, ఒకప్పుడు దేవుని కోసం జీవిస్తాం అని తీర్మానం చేశాం, ఒకప్పుడు అనుదినం ప్రార్థన చేసుకుంటాం, ఒకప్పుడు అనుదినం మనం దేవుని వాక్యం చదువుతామని తీర్మానాలు చేసి దేవుని కోసం నేను జీవిస్తానని తీర్మానాలు చేసిన వారు ఈరోజు ఏరి మందిరములో లేరే, ఉపవాస కుడికిలో లేరే. వారు ఈరోజు సినిమాలకి, పాప వ్యసనాలకి, తాగుడికి, అబద్ధ నమ్మకాలకి బలయ్యారే. కారణం ఏంటి? చూసారా, చాలామంది అనుకుంటారు రక్షించబడి బాప్తిజం పొందితే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నాకే పరలోకం, నేను రక్షించబడ్డాక బాప్తిజం తీసుకున్నాక జీవగ్రంథంలో నా పేరు రాయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎంత దుర్మార్గమైన జీవితం జీవించినా నేను పరలోకానికి వెళ్తాను అని చాలామంది అనుకుంటుంటారు. చూడండి,
మన బైబిల్లో చూసినట్టే యాసావు భ్రష్టుడు. యాసావు ఎవరు? ఇసాకు పెద్ద కుమారుడు, అబ్రహాము పెద్ద మనవడు. కానీ ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠపు హక్కు అమ్మేసుకున్న దుర్మార్గుడు. సౌలును మనం చూస్తున్నాం. ఎవరు సౌలు? తన ప్రజలైన ఇశ్రాయేలీలకి దేవుడు నియమించిన రాజు. తన వంశము ఇశ్రాయేలీలు ఏలాలని దేవుడు ఆశించాడు. కానీ తన అవిధేయత వలన తన భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఎంతోమంది మనము రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, పరిశుద్ధాత్మ ద్వారంగా మనం వెలిగించబడ్డాం. మనకు తెలుసు ఏది మంచిది, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలిసినప్పటికీ మనం విశ్వాసాన్ని తొలగించుకుంటూ, లేకపోతే నమ్మిన విశ్వాసాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని మనము లోకం మీద, లోక కార్యాల మీద మనం పెట్టినప్పుడు అది దేవునిని మనం బాధ పెట్టినట్లు అవుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు విశ్వాసాన్ని వదిలివేస్తారు, సులువును వదిలేస్తారు. ఎవడైనా నన్ను వెంబడించి కోడిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని సులువెత్తుకుని అనుదినము నడవాలి. సులువ మనల్ని బలవంతం చేయలేదు, కానీ సులువ మన నిరీక్షణైన నిత్యమైన పరలోక రాజ్యానికి నడిపించే మార్గం అనేది మనం గుర్తు చేసుకోవాలి. మ్రానుడు వేలాడిన వాడు శాపగ్రస్తుడు. పౌలు అన్నాడు, నేను యేసుతో పాటు సిలువేయబడ్డాను. సిలువేయబడిన వాడికి సొంత ఆశలుండవు, సిలువేయబడిన వాడికి సొంత కోరికలుండవు. సిలువేయబడిన వాడు తన నిరీక్షణ, తన ఆదాయం, తన 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 విశ్వాసము, తన సమస్తము క్రీస్తే ఉంటాడు. ఈరోజు ఎంతోమంది మనము యాత్రను అలాగే కొనసాగాం. 5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించాం, 10 సంవత్సరాలు దేవుని కోసం బతుకుదామని తీర్మానం చేసుకున్నాం. కానీ ఈరోజు అనేక మంది యేసు ప్రభు యందు విశ్వాసం అని వదిలివేసి ఐకిక విచారములతో, ధన సంపదలతో, లోకములో ఉన్న భోగములతో మనము క్రీస్తుని మర్చిపోయే వారంగా ఉన్నాం. అంచె దినముల్లో మనం ఉన్నాము. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారంగా తిమోతికి ఈ మాటలు చెప్తున్నాడు. కొందరు మోసవచ్చే ఆత్మలు. ఏమండి, పరిశుద్ధాత్మ ఎవరు, మోసగించే ఆత్మ ఎవరనేది ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారండి. దేవుని ఆత్మ ఎవరు, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎవరు, దురాత్మతో నింపబడిన వారు ఎవరు? ఈరోజు మనుషులు ఎక్కడ చూసినా బోధకులు అనబడేవారు, సేవకులు అనబడినవారు, విశ్వాసులు అనబడేవారు, ప్రవక్తలు అనబడేవారు, అపోస్తులు అనబడేవారు, ఎక్కడ చూసినా మనం ఈరోజు వారి డంబము, వారి గొప్పతనము, వారిలో ఉన్న అహము భావముతో వారు ఉంటే మనం చూడగలుగుతున్నాం. సిలువలో వేయబడిన వాడికి గర్వం లేదే? సిలువలో వేయబడిన వాడు దీనుడు కదా? తన్ను తాను రిక్తునిగా చేసుకుని తండ్రి చిత్తానికి లోబడిన వాడు కదా? మరణం వరకు తండ్రికి విధేయుడిగా ఉన్నవాడు కదా? ఈరోజు దురాత్మలు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. వెలుగుదూత రూపములో, ఏమండి, సాతానుగాడు మసిమహం వేసుకొని 2 కొమ్ములు పట్టుకుని మన దగ్గరకు వస్తే కర్రట్టుకుని కొట్టచ్చు మన. కానీ వాడు అలా రాడే. వాడు వెలుగుదూత రూపంలో వస్తాడు. చాలామంది మోసపోతున్నామని తెలియదు. ఈరోజు ఎంతోమంది సహోదరులు ఫోన్ చేస్తున్నారు, అన్నా వివాహం అయ్యాక, నాకు గర్భణం అయ్యాక తెలిసిన భర్తకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆల్రెడీ పిల్లలున్నారు. భయంకరం. మోసపోతామని ఉన్నంత బాధ, మోసపోయాను అని తెలుసుకున్నంత వేదన వేరేదేమీ లేదు. ఏమంటే మన భారతదేశంలో ఎన్ని స్కాములు! నువ్వు 10,000 పెడితే నీకు 20,000 ఇస్తాను, నువ్వు 20,000 పెడితే 40,000 ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను అని మనుషులు కష్టాజితంని దోచుకున్న వారికి తిరిగి ఇచ్చింది ఏముంది? ఏమీ లేదు. ఈరోజు సమాజంలో మనుషులు మోసపోతున్నారు. ఒక ఆయన అన్నాడు, మోసపోయి నేను షూరిటీ పెట్టాను, అది తీసుకుని వెళ్ళిపోయాడు ₹1,00,00,000, ఆ ₹1,00,00,000 అప్పు నేను కడుతున్నాను. ఏమండి, ఈరోజు అనేక మంది మోసపోతున్నాం. మోసపోయి అనవసరంగా మోసపోయేవాడు మొదటగా ఏం చేస్తాడంటే అండి, తను ఆ వినిన సంగతిని, లేకపోతే తను చూసిన సంగతిని,
అది నిజం అనుకుంటాడు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుని ఆత్మ మాట్లాడే భాష నీకు అర్థమవుతుంది. ఏమండి, ప్రతి ఒక్కరు ఈరోజు భాషల్లో మాట్లాడుతున్నారు. అది దేవుని ఆత్మ ద్వారంగా మాట్లాడారా, దురాత్మ ద్వారంగా మాట్లాడారా? ఒకసారి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి భాషల్లో మాట్లాడుతున్నాడు. ఆ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు తను ఏం చేస్తాడో తెలుసా అండి? తను యేసు ప్రభు నామాన్ని శపిస్తున్నాడు. అతను సంఘముల మందిరంలోకి వచ్చి భాషలో మాట్లాడుతున్నానని చెప్పి దేవుని నామాన్ని శపిస్తున్నాడు. ఉన్నవారికి అర్థం కాలేదు, కానీ వారు ఏమనుకున్నారు? యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నామని. చూసారా ఎంత భయంకరమైన స్థితి గెలిపిందో? ఈరోజు మనుషులు స్వస్థతలకి, ఆశ్చర్యమైన కార్యాలకి ముఖ్యత్వం ఇస్తున్నారు, కానీ హృదయములో జరిగే మార్పు గురించి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నీ హృదయంలో ఇంకో అవిధేయత, నీ హృదయంలో ఇంకో దుర్మార్గమైన స్థితి, నీ హృదయంలో ఇంకో పాప వ్యసనములు, నీ హృదయంలో లోభము, లోకము ఉంటూ ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు కాదు, కానీ సాతానుగాడు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు పాపములు కొనసాగలేవు. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు నీ ఇష్టమైన మార్గము, నీ ఇష్టమైన కార్యాలు నువ్వు చేయలేవు. దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు విరిగినవాడుగా, నలిగినవాడుగా ఉంటావు. ఈరోజు అనేక మంది మోసగించే ఆత్మలు, ఉద్రేకమైన పాటలు. ఏమంటే ఈరోజు మనం అనేక క్రైస్తవ పాటలు మనం చూస్తున్నాం. ఈ క్రైస్తవ పాటల్లో కూడా ఈరోజు చాలాసార్లు మీ బాగా గమనించుంటే వారు స్తుతి పాటలు పాడుతానంటున్నారు, కానీ ఆత్మీయంగా ఉన్నవారికి అర్థమవుతుంది అది స్తుతితో పాడిన పాటలు కావు, అవి అల్లరితో కూడిన పాటలు. ఒక పాట కానీ, ఒక ప్రసంగం కానీ నీ హృదయములో ఉన్న దుర్మార్గతనాన్ని బయట పెట్టకపోతే, నీ హృదయములో ఉన్న చీకటి జీవితాన్ని వెలుగులోకి తీసుకురాకపోతే అది దేవుని దగ్గర నుంచి వచ్చినది కాదు. ఈరోజు ఎంతోమంది బోధకులు, ఎంతోమంది పాటగాళ్ళు, ఎంతోమంది పాటలు వాయించేవారు, వారు ఏదో ఒక పేరు ప్రఖ్యాతులకి, ధనానికి వాయిస్తున్నారు, కానీ నిజమైన దేవుని శక్తితో నింపబడి వాయిస్తలేదు. ఒక క్రైస్తవ లోకములో బాగా పేరు మోసిన ఒక వ్యక్తి, ఆయన మొన్న ఒకసారి కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నేను తాగకుండా పడుకోలేను. ఏంటండి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీరు, ఇన్ని దేవుని పాటలు చేశారు, తాగకుండా పడుకోలేరా? ఎంత భయంకరం, ఎంత విడ్డూరం. ఈరోజు చూసినట్లయితే మోసగించేబడేవారు, మోసం చేసేవారు ఉంటే మోసగించబడేవారు కూడా మోసగించబడేవారు ఏమండి అనేక మంది ఉంటారు. మోసం చేసేవారు అనేక మంది ఉంటారు. మనం మోసపోతున్నారు. ఈరోజు క్రైస్తవ లోకంలో విశ్వాసులు మోసపోతున్నారు. దేవునితో సవాసం లేనివారుగా మోసపోతున్నారు. నువ్వు ఇంత రక్షించబడినావు అనుకుంటున్నావు, నువ్వు ఇంత దేవుని కానుకలు ఇచ్చావు అనుకుంటున్నావు, నువ్వు ఇంత వాక్యం చదువు అనుకుంటున్నావు, ఇంత యథార్థంగా బ్రతికాను అనుకుంటున్నావు. రేపు దేవుని తీర్పు దురోజున నువ్వు పరలోకానికి ఎత్తబడకపోతే ఏమైపోతుంది నీ పరిస్థితి? ఎంత భయంకరము. ఇక్కడ మనం చూసినట్లయితే వారు మోసగించబడే దురాత్మలను నమ్ముతారు, వెంబడిస్తారు. యేసుని వెంబడించండి, మోసగించే ఆత్మలు కాదు. యేసుప్రభువును నన్ను వెంబడించామన్నాడు. ఆ యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? నీకు సమస్తం ఉన్నది ఆ పేదలకి ఇచ్చి నన్ను వెంబడించా అన్నాడు. ఏమండి, పేదలకి ఎందుకుమ్మన్నాడు? పేదలకి ఇచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అన్నాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన ముఖముని చిన్నపురుచుకుని తన దుఃఖముతో వెళ్ళిపోయాను. యేసు దగ్గరకు వచ్చి దుఃఖంగా వెళ్ళినవాడు ఈ వీడొక్కడే. ఈరోజు అనేక మంది యేసు దగ్గరికి వస్తున్నారు, లాభం కోసం వస్తున్నారు, ధన సంపదల కోసం వస్తున్నారు. సులువు వేయబడతానికి రావట్లేదు, ఆహాన్ని చంపుకుంటానికి రావట్లేదు, దుర్మార్గమైన నీ పాప హృదయంని సరిచేసుకుంటానికి రావట్లేదు. యేసుని వెంబడించిన వాడు జీవితంలో పరిశుద్ధత ఉంటుంది. యేసుని వెంబడించేవాడు జీవిత ప్రవర్తనలో యథార్థత ఉంటుంది, సత్యం ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే మూడవదిగా వారు దురాత్మల ద్వారంగా బోధించబడుతున్నారు. ఏమండి, ఈరోజు మనం ఎన్ని వాక్యాలు చూస్తున్నాం. ఇంగ్లీష్ ఛానల్స్, ఏమండి గాస్పల్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని సువార్త
ఇంగ్లీష్ ఛానల్స్లో ఉన్నాయి, తెలుగు, తమిళ్, ఎన్ని సువార్త ఛానల్స్, టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. కానీ ఈ వాక్యం బోధించే వారందరూ దేవుని ఆత్మతో బోధిస్తున్నారా, దురాత్మతో బోధిస్తున్నారా అంటే తెలుసుకుంటావు. నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు తెలుసుకుంటావు. ఏదేదో కల్పన కథలు, లోకమైన విషయాలు, లోభముతో కూడిన విషయాలు సువార్త ప్రకటించమంటే సువార్తని ధన సంపదమైన విషయాలు ప్రకటిస్తున్నారే కానీ క్రీస్తు యథార్థమైన సువార్తని ప్రకటిస్తలేదు. వీరు దురాత్మల ద్వారంగా బోధించబడుతున్నారు. ఒక సేవకుడు బోధన తన టీవీలో లేకపోతే ఇలా యూట్యూబ్లో ఇలా ఫేస్బుక్లో చెప్పే బోధనతో మనము లెక్కేయకూడదు, కానీ తన వ్యక్తిగతమైన జీవితం మనం చూడాలి. తన బోధన, తన వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది, తన బోధించే ఏ విషయాలు బోధిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నాడా, పరలోకమైన విషయాలు బోధిస్తున్నాడా, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాలు బోధిస్తున్నాడా, ఆయన ప్రసంగం సారం ఏంటి, ఆ ప్రసంగం గురేంటి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా లేకపోతే ఈ లోకంలో నువ్వు ఉన్నతమైన వాడిగా ఉండాలన్నా. ఈ లోకము శపించబడింది. ఈ లోకరాజు యేసుప్రభు కాదు, ఈ లోకరాజు అపవాది. ఏమండి, ఆ ఒక తలాంతు ఉన్నవాడు ఏం చేశాడు, ఎందుకు ఆ యజమానుడికి అంత కోపం వచ్చింది? తను ఇచ్చింది తిరిగి ఇచ్చాడు, కానీ తిరిగి ఇచ్చిన దానికి ఎందుకు అంత కోపపడ్డాడంటే తన శపితమైన భూమిలో తను దాచిపెట్టాడు. భూమి శపితమైనది. ఈరోజు మనం కష్టపడుతున్నాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రయాసపడుతున్నాం. దేని విషయం మనం ప్రయాసపడుతున్నాం? భూ సంబంధమైన వాటి మీదే మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోక మీద, ఆస్తుల మీద, చదువుల మీద, ఉద్యోగాల మీద మన మనస్సును పెడుతున్నాం. తప్పు లేదు, ఉద్యోగం చేస్తాం, చదువుకుంటాం, తప్పు లేదు. నీ మనస్సు దాని మీద పెట్టి అదే నిరీక్షణ అనుకుంటాం, అదే దేవుడు అనుకుంటాం. తప్పు. చూసినట్లయితే అబద్ధం సాతాను ద్వారంగా బోధించబడేవారు ఉంటారు అని మనం చూస్తున్నాం. 2వ వచనం చదవండి దయచేసి. ఆ అభక్తికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 విషయాలు మనం చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటి, వీరు బోధన ఏంటంటే వివాహం చేసుకోకూడదు. ఏమండి, వివాహం చేసుకోకూడదు. ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు, ఉగాండా వెళ్ళినప్పుడు అక్కడున్న పాస్టర్ గారు నాకు కొన్ని మాటలు చెప్పారు. అయ్యా, మా సంఘంలో చాలామంది వస్తున్నారు, చూసారా అన్న. అవునండి చూశాను. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోరండి. ఆఫ్రికా ఆయన ఆ దేశానికి సంబంధించి ఆయన ఒక మంచి దేవుని ఆత్మతో నింపబడిన ఒక సేవకుడు. మా సంఘంలో వచ్చిన యవనస్తురాలని పెళ్లి చేసుకోమంటాను, కానీ వీరు పెళ్లి చేసుకోరయ్యా. ఈ దేశంలో ఆ స్త్రీ ఎంతమంది తను తిరుగుతుంది, ఆమె ఎంతమందిని కన్నా ఆమె పెంచుతుంది, కుక్కల కంటే హీనంగా బతుకుతారు. మా దేశం కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నిజంగా ఈ రోజులు అలాగే ఉన్నాయి. వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఈరోజు ఎంతమంది యవనస్తులు ప్రేమ అంటూ వారి వివాహం చేసుకోకుండా లైంగికమైన అక్రమమైన సంబంధం పెట్టుకొని దేవుడిచ్చిన పరిశుద్ధతని, దేవుడిచ్చిన పవిత్రతని, దేవుడిచ్చిన కన్నితనాన్ని పోగొట్టుకుంటున్నారు. నీ దేహము దేవుని ఆలయము కదా. దేవుడిచ్చిన దేహముతో నువ్వు జాగ్రత్తం చేసినప్పుడు దేవుడిని తీర్పు తెచ్చుకున్నా ఉంటాడా? ఏమండి, ఈరోజు ఎంతమంది మీ దేహములతో వ్యభిచారం చేస్తున్నారు? ఒక స్త్రీనైనను పురుషునైనా మోహపు చూపుతో మీరు చూసిన ఎడల ఆ వ్యక్తితో మీరు వ్యభిచారము చేశారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు ఎంతోమంది వివాహమైనప్పటికీ పురుషులైన స్త్రీలైనా పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అక్రమమైన సంబంధం పెట్టుకుని నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ భాగస్వామి జీవితాన్ని పాడు చేసే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారు ఈరోజు. వివాహము చేసుకుంటాం, వివాహాన్ని గౌరవించాలి. అది దేవుని ద్వారంగా నియమించబడింది.
ఇది మనుషుల సిద్ధాంతము కాదు, ప్రభు సిద్ధాంతము అని ఎఫెసీ సంఘములో పౌలు బోధిస్తున్నప్పుడు ఇది అలా కాదు అని వారి తిరగబడతామ సంగతిని పౌలు చెప్తున్నాడు. మాత్రమే కాదు, ఆహారం విషయంలో, భోజనం చేయాల్సిన విషయంలో ఈ తినద్దు, అయి తినద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది క్షేమము కాదు, అది క్షేమము కాదు అని ఈరోజు అది తినండి, ఈరోజు ఇది తినండి, ఇది తినకూడదు అని సిద్ధాంతాలు తినే విషయంలో బాధపెట్టిన వారిని పౌలు ఖండిస్తున్నాడు. అలాంటి వారిని వేషధార అబద్ధికులు అని పిలుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది వేషధార అంటే ఏంటండి? పైకి వాటిని నటిస్తూ హృదయములో ఒక దుర్మార్గమైన కార్యం చేసిన వారు వేషధార అబద్ధికులు అని హిపోక్రిటికల్ లాయర్స్ అని ఇంగ్లీష్లో ఉంది చాలా చక్కగా. వేషధార అబద్ధికులు అని తెలుగులో చూస్తున్నాం. వారి మనస్సాక్షి వాత వేయబడినదిగా ఉంది, చిరిపోయి ఉంది. మనం ఎదుటి వారికి చెప్పే స్థితిలో ఉన్నాం, కానీ మన స్థితి ఎలా ఉండదని మనం గమనించుకున్నామా? చాలాసార్లు అలా చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి, మనం అనేక మందికి నీతి బోధలు చేస్తున్నాం, కానీ మన స్థితి ఎలా ఉంది? నీ భార్య ఎలా ఉంది? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ భాగస్వామి ఎలా ఉంది? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ కుటుంబం రక్త సంబంధులు ఎలా ఉన్నారు? మనం ఇతరుల గురించి వేలు చూపిస్తున్నాం, ఇతరుల సంగతులు మనం బయట పెడుతున్నాం. మరి నీ సంగతులు, నీ కుటుంబ సంగతులు ఏంటి? మనం ఆలోచించుకోవాలి. పౌలు ఈ మాటలు చెప్తున్నాడు తిమోతికి. ఈ మాటలు చెప్తూ కొంచెం మనకి సమయం లేని వల్ల కొంచెం ముందుకు వెళ్తాం. 8వ వచనం చదవండి దయచేసి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని అందు మనము నిరీక్షణ ఉంచుచున్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసతో పాటుపడుచున్నాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, చూడండి, శరీరమైన జీవితము, భవిష్యత్ ఆత్మీయమైన జీవితం, శరీరమైన జీవితం, కార్నల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఏమంటే శరీరమైన జీవితం. ఈరోజు చాలామంది శరీరమైన జీవితం మీద ధ్యాస పెడుతున్నారు. అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమండి, శరీరమైన జీవితంని మనం ట్రైన్ చేసుకున్నప్పుడు, మన జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ చేసి, రన్నింగ్ చేసి, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక వరకు మన శరీరమైన జీవితంని మనకి అది ఆరోగ్యంగా మనం ఉండగలం. కానీ ఆత్మీయమైన జీవితానికి కావాల్సింది జిమ్ కాదు, లేకపోతే మంచి ఆహారం కాదు, లేకపోతే ఒక మంచి ఏమండి వసతులు కావు. కానీ నీ ఆత్మీయ జీవితానికి కావాల్సింది పరిశుద్ధమైన బ్రతుకు, యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం, యథార్థమైన హృదయం, క్రీస్తులో ప్రభువులో నిలకడగా స్థిరుడుగా ఆయనలో నిలిచి ఎదిగే హృదయం నీకు కావాలి. ఆయన గుణగుణాలు, ఆయన స్వభావము నీకు కావాలి అని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతము జీవితానికి, రాబోయే జీవితానికి కావాల్సింది నీ లోక సంబంధమైన దేహ జీవితం కాదు. ఎలా ఈ దేహాన్ని ముమ్మారు నువ్వు భోజనం పెట్టి దానికి స్నానం చేయించి తను ఎలా సుఖపెడుతున్నావో నీ దేహాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా, ఆత్మీయ స్థితిని కూడా నువ్వు అలాగ పట్టించుకోవాలని, గమనించాలని పౌలు చెప్తున్నాడు. అన్నిటికంటే విలువైనది నీ ఆత్మీయ జీవితం అనేది పౌలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, తిమోతికి నువ్వు యవనస్తుని ఎవరు నిన్ను కింద చూడకుండా కొన్ని విషయముల్లో నీవు జాగ్రత్తగా నువ్వు ప్రూవ్ చేయాలి అని చెప్తున్నాడు. ఏంటో ఆ విషయాలు చూడండి దయచేసి. 12వ వచనం చూడండి. ఇతరులను మాదిరికరంగా ఉండాలని పౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నారు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను 5 విషయాలు పౌలు చెప్తున్నాడు. పౌలు ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించండి. అంటే క్రీస్తులాగా గడ్డం పెట్టుకొని, క్రీస్తులాగా అంగీలు వేసుకొని, క్రీస్తులాగా ఏమండి
ప్రార్థనలు చేస్తాం, లేకపోతే ఆయనలాగా మాట్లాడతాం, అది కాదు అక్కడ చెప్పేది. నేను క్రీస్తు పోలు జీవించినట్లంటే ఏంటి? అసలు ఏ మనుషుడని క్రీస్తులా జీవించగలడా? క్రీస్తు పాప బీజం లేనివాడు, పవిత్రుడు. కానీ ఆయనకులాగా మనం జీవించాలంటే ఏ విషయాలు చెప్తున్నాడైనా? ఆయనలో ఉన్న పునరుద్ధానమైన శక్తి నీళ్ళు ఉన్నప్పుడు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ నీళ్ళు ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తులాగా జీవిస్తున్నావా లేదా అనేది నువ్వు పోల్చుకోవాల్సింది ఈ 5 విషయాలు. ఒకటి, నీ మాటలు. యేసు ప్రభు మాటలు వింటున్నప్పుడు వారు మర్చిపోయారంట. వారు ఎక్కడున్నారు? 3 రాత్రులు 3 దినము ఏమండి వారు మర్చిపోయారు. దాని తర్వాత ఏమండి వారి మాటలు, ప్రభువు మాటలు తేనె కంటే తీయగా ఉన్నాయి. ప్రభువు మాట్లాడినట్లు ఎన్నడమే ఎవరూ మాట్లాడడం వినలేదు అని అనేకసార్లు రాయబడతా మనం చూడగలుగుతున్నాం. ప్రభువు మాటలు, ప్రభువు మాటలు ధ్యానించినప్పుడు మన మాటలు కూడా మార్పు కలుగుతాయి. రెండవది, ప్రవక్తన. ఇది చాలా ముఖ్యం. ప్రవక్తన. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అంటారు, విశ్వాసులు అంటారు, యేసుని వెంబడిస్తానంటారు. వారి ప్రవక్తన లోకస్తుల కంటే హీనంగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఎంత మర్యాదస్తుడిగా ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, ఎంత జాలి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరిని అపహాసించలేదు, ఎవరిని ఆయన ఎగతాళి చేయలేదు, ఎవరినైనా అరవలేదు, కొట్టలేదు, అసూయపడలేదు. ఆయనలో పాపము కనుగోవాలని ఒక పెద్ద పరిచయులు, సద్దుకేయులు వెళ్ళినప్పటికీ ఆయనలో ఏ తప్పు కనుగోలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రవక్తన పవిత్రమైనది కాబట్టి. నీ ప్రవక్తన, your కాంటాక్ట్ ఏమండి, రిపోర్ట్ కార్డులో టీచర్ గారు రాస్తారు లాస్ట్గా అన్ని మార్కులు వేశాక, ఏమండి స్టూడెంట్స్ కాంటాక్ట్ ఎలాగ ఉంది బిహేవియర్. ఆ ప్రవక్తను గుడ్ అనేస్తారు, కొంతమంది వెరీ గుడ్ అనేస్తారు, కొంతమంది వెరీ బ్యాడ్ అనేస్తారు. తన ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు, మంచి మార్కులు తీయచ్చు, కానీ తన ప్రవక్తన సరిలేదు. దేవుడు మన ప్రవక్తను చూసేవాడు. మూడోది, ప్రేమ. మరి ప్రేమ అంటే చాలామంది అనుకుంటున్నారు లోక ప్రేమలు కాదు, అగాపే ప్రేమ, ప్రేమించేవాడు. ఈరోజు మనుషులు బోధన ఏదేదో బోధిస్తున్నారండి. ప్రేమ గురించి బోధిస్తలేదు. ఏమన్నాడు యేసుప్రభు? నీకు ఇష్టమైన వారిని నువ్వు క్షమిస్తే దాంట్లో ఏముంది? నీకు హాని చేసిన వారిని, నీకు విరోధంగా మాట్లాడేవారిని, శత్రువులను క్షమించాలి. నీ అత్తగారిని క్షమించలేకపోతే, నీ మామగారిని క్షమించలేకపోతే, నీ కోడలను క్షమించలేకపోతే, నిన్ను హానిపరిచి మాటలతో, చేతులతో, క్రియలతో నిన్ను హానిపరిచి మనం క్షమించలేకపోతే నువ్వు ఎట్లా దేవుని రాజ్యానికి వెళ్తావు? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన వాడు క్షమిస్తాడు. మనం ఎక్కువగా అది 1 కొరింథీ 13వ అధ్యాయం మనం చూడగలుగుతున్నాం. నాలుగవదిగా విశ్వాసము. చూడండి, సిద్ధాంతాలు మారుతాయి, జనములు మారుతారు, సంస్థలు మారుతాయి, సేవకులు మారుతారు, చెప్పే విధాలు మారుతాయి, కానీ విశ్వాసం మారదు. ఏంటి విశ్వాసం? క్రీస్తు యేసు యందు విశ్వాసం. ఆయన నీతైన మార్గము. ఆయన మన కోసము, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసము శిలువలో మరణించాడు. మన పాపముల నిమిత్తం ఆయన విమోచించాడు. ఆయన రక్తముని కార్చాడు. ఆయన మరణించి 3వ దినం మృత్యుంజయుడయ్యాడు. ఆయన పునరుద్ధానమైన ప్రభు. ఆయన ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాడు అని విశ్వసిస్తాము. ఉందా? విశ్వాసము నీకుందా? ఎలాగా ఆయన ఆరోహమయ్యాడు అదే విధంగా ఆయన తిరిగి రాబోతున్నాడని విశ్వాసం నీ దగ్గరకు ఉందా? యేసుప్రభు ఈ లోకాన్ని తిరిగి వస్తాడని విశ్వాసం ఉందా? నీ మనసు నిండా, నీ హృదయం నిండా ఐక్య విచారములతో, లోక సంపదలతో నిండి ఉన్నావే? యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచున్నావా? ఐదవది, పవిత్రత. పవిత్రత అంటే పైరూపమైన బట్టలు, పైరూపమైన అలంకరణలు, పైరూపమైన వేషభాషను కాదని నీ హృదయములో ఉన్న ఆలోచనలు, నీ హృదయములో ఉన్న తలంపులు, నీ హృదయములో ఉన్న కోరికలు, నీ హృదయంలో ఉన్న వాంఛలు, నీ హృదయంలో ఉన్న ఆశలు పవిత్రపరచబడ్డావా? నువ్వు అడగబడ్డావా? నీలో యేసుప్రభు ఆశలేంటి? యేసుప్రభు కోరిక ఏంటి? శిలువలో మరణించి మనుషులందరికీ దేవుణ్ణి అయిపోవాలన్నా కాదు, తన తండ్రి చిత్తముని చేయాలి. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినప్పటికీ నీ చిత్తమే జరిగించు అని నీవు మారు ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం.
పవిత్రముగా ఉన్నవాడు, తన హృదయము కల్మషం లేనిగా ఉన్నవాడు దేవుని చిత్తం చేస్తాడు, దేవునికి లోబడతాడు. చాలామంది హృదయములు కపటముతో దుర్మార్గతనముతో పెట్టుకుని వారు దేవుని దగ్గరికి ప్రార్థనకు వస్తుంటారు. రెహోబాం భార్య ఆ రోజు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థించాల్సి వచ్చినప్పుడు ఏమన్నారు? వేషభాషను మాట్లాడుకుని ఆమె వేషభాషను మార్చుకొని రూపము రంగు వేసుకుని ఆమె వచ్చినప్పటికి ఏమన్నాడైనా? ఏమండి ఆ ప్రవక్త మనం చూడగలుగుతున్నాం, నువ్వు వెళ్ళిన సమయంలో నీ కుమారుడు మరణిస్తాడు, నీ కుమారుడు మరణిస్తాడు. దేవుడు పై రూపమైన వేషభాషను చూడడు, కానీ నీవు ఎంత యథార్థంగా నీ హృదయమును ఒంటరిగా ఉన్నప్పుడు ఉంది, నీ ఆలోచనలు ఎంత క్లియర్గా ఆయన ఎదుట ఉందనేది దేవుడు పరీక్షిస్తాడు. ఈ 5 వచనములు చెప్తూ దాని తర్వాత 13వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు? నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఇక్కడ చూసారు, తిమోతికి వరం ఇవ్వబడింది. ఏంటి ఆ వరము? వాక్యమును ప్రకటించేది. ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు వాక్యం ప్రకటిస్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ ఇది వాక్యము ప్రకటిస్తానికి దేవుడిని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పేది కాదు, ఇది హిస్టరీ బుక్ కాదు, లేకపోతే సైన్స్ పుస్తకం అసలే కాదు, ఫ్యాక్ట్స్ చెప్పే పుస్తకం కాదు. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం వివరించాలంటే దేవుని ఆత్మ కావాలి. మనుషుడు సిద్ధపరిచిన సిద్ధాంతములతో నింపబడిన ప్రసంగము, మనుషులు రెఫరెన్సులతో పెట్టిన ప్రసంగము, మనుషులు కథలతో పెట్టుకున్న ప్రసంగానికి పరిశుద్ధాత్మ మాట్లాడిన మాటలకి వ్యత్యాసం చాలా ఉంటుందండి. మనుషులు సిద్ధపరిచినబడిన మాటలు వినటానికి ఇంపుగా ఉంటుంది, కానీ అది హృదయంలో కార్యం చేయదు. దేవుని మాట 2 అంచెల ఖడ్గం లాంటిది. ఖడ్గం చూసారా? కోస్తున్నప్పుడు ఎవరికన్నా ఇష్టమా? ఏమండి మీ కొన్నిసార్లు ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు వేలు కట్ చేసుకుంటారు, కట్ చేస్తారు, నొప్పి ఏడుస్తారు. అలాగే దేవుని వాక్యము నీ గుండెలో ఉన్న దుర్మార్గతను కోస్తున్నప్పుడు అది నీకు బాధ కలిగి చేస్తుంది, అది నీకు వేదన కలిగి చేస్తుంది, అది నీకు పశ్చాత్తాపం కలిగి చేస్తుంది, అది నిన్ను దైవికమైన దుఃఖములోకి నిన్ను నడిపిస్తుంది. అయినప్పటికీ అది నీకు మేలు చేస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పౌలుతో అంటున్నాడు, అయ్యా నువ్వు నీకు ఇవ్వబడిన ప్రవచన వరము, నీకు ఇవ్వబడిన ప్రవచనం ఏంటి? టు ప్రీచ్. ప్రాఫెసీ అంటే టు ప్రీచ్. యాక్చువల్ గ్రీక్ భాషలో టు ప్రాఫెసీ అనేది ఏంటంటే టు ప్రీచ్. మీ వాక్యం నేను బోధిస్తున్నా, ప్రవచన రీతిగా ఉన్న దేవుని మాటలు మీకు బయలుపరుస్తున్నా. నేను ఏదో ఒక పుస్తకం చూసుకుని మీకు చెప్తలేదు, లేకపోతే ఏదో ఒక నోట్స్ రాసుకుని చెప్తలేదు, కానీ దేవుని ముందు నిలబడి తన సేవకుడుగా మీతో దేవుని మాటలు ప్రవచిస్తున్నా. ఏమండి దేవుని మాటలు నీకు ఇవ్వబడిన వరముని నువ్వు నిర్లక్ష్యపరచద్దు. నువ్వు ప్రార్థన పూర్వకముగా నువ్వు దేవుని వాక్యముని బోధించు, ప్రకటించు, చదువు. ఈరోజు మనకు బోధకులు కావాలండి, కల్పనా కథలు చెప్పే బోధకులు కాదు, దుఃఖమైన కథలు చెప్పి మనల్ని ఏడిపించే, లేకపోతే జోకులు చెప్పి నవ్వించే, లేకపోతే పాటలు పాడి మనల్ని ఏదో లోకరీతిగా ఆనందపరిచే బోధకులు కాదు, కానీ దేవుని మాట ఉన్నది ఉన్నట్టు ఎక్స్ట్రాలు ఏం యాడ్ చేయకుండా చెప్పే ఇరిమియా లాంటి బోధకులు, ఏస్కేల్ లాంటి బోధకులు, ఆమోసు లాంటి బోధకులు మనకు కావాలి. ఏమండి ఈరోజు చాలామంది అనుకుంటున్నారు దేవుని మాటకి మనం ఎక్స్ట్రా చెప్పాలి, ఇంత కఠినంగా చెప్తే వీరేం ఫీల్ అవుతారు, వారు మా సంఘానికి రారు, వారు మన కానుకలు ఇవ్వరు అని ఈరోజు చాలామంది బోధకులు వారిని బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, ఏమంటే ఆదరణపూర్వమైన మాటలు మాట్లాడతారు. ఎలాగ దేవుడు నిన్ను ఆదరిస్తాడయ్యా? నీ సారాయి బాటలు నిన్ను దీవిస్తాడా? నిన్ను నీ ఇద్దరు భార్యల్ని దీవిస్తాడా? నిన్ను నీ మోసమైన జీవితాన్ని దీవిస్తాడా? నిన్ను నీ దుర్మార్గమైన బ్రతుకుని దీవిస్తాడా? అది ఎలా కుదురుతుంది? ఎక్కడుంది బైబిల్ అలాగా? ఉన్నది ఉన్నట్టు చెప్పే సేవకులు మనకు కావాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రవక్తలు మనకు కావాలి. ఉపదేశము చెప్పనేవాడలా నాయకుడు నాయకుడు లేకపోతే
ప్రజలు నశించెదరు అని మన మాటను మనం చూస్తున్నాం. నాయకుడు అనేబడేవాడు కఠినంగానే ఉంటాడు. యేసుప్రభు ఒక మంచి నాయకుడు. యేసుప్రభు బోధ చూసినట్టయితే ఎక్కడక్కడ జోకులు లేవు, అక్కడ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేవు, అక్కడెక్కడ కథలు లేవు. యేసుప్రభు బోధలు ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం వేరు, కథలు వేరు. ఉపమానము పరలోకమైన విషయాలు, భూలోక సంబంధమైన వాటి మీద ఆయన మనకు అర్థమయ్యేలాగా చెప్తానికి ఉపమానాలు వాడాడు యేసుప్రభు. కానీ యేసుప్రభు ఉపదేశ సారం ఏంటి? పరలోక రాజ్యం, తండ్రి స్థలము, ఆయనతో సహవాసిస్తాము, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు, ఆయన విమోచన ద్వారంగా మనము క్షమించబడ్డామని యేసు ప్రభు లాంటి బోధకులు ఈరోజు మనం చూస్తలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి చెప్తున్నాడు పౌలు, నీ బోధించు. ఎలా బోధించాలి? నిన్ను నువ్వు ప్రార్థనకి అంకితం చేసుకొని దేవుని వాక్యమును చదువుతూ బోధించాలి. ఒక సేవకుడు అండి గూగుల్లో వాక్యం ప్రిపేర్ చేసుకోకూడదు. ఒక సేవకుడు ఇతరుల ప్రసంగాలు కాపీ కొట్టకూడదు. ఒక సేవకుడు మోకరించి బైబిల్ మాత్రమే చదివి వాక్యాన్ని బోధించాలి. వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యాన్ని బోధించాలి. ఉపవాసం ఉండి ఒక బోధకుడు తన ప్రసంగాన్ని సిద్ధపరచుకోవాలి. ఈరోజు ఈ నియమాలు లేవు. ఈరోజు మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఈ పుస్తకాలు తీసి చదువుకో, లేకపోతే యూట్యూబ్లో ఈ ప్రసంగాలు విను, నీకు ప్రసంగాలు బాగా పవర్ఫుల్ అయిపోతాయి అన్నాడు. నా జీవితం ఒకటి గమనించాను ఏంటంటే, ప్రసంగం ముందు ఒక గంట సేపు ఏడుస్తూ ప్రార్థిస్తే ఆ రోజు ఒక 10 నిమిషాలు ప్రసంగం చెప్పినా ఆ ప్రసంగంలో దేవుని కార్యం జరుగుతుందని చూశానండి. ప్రార్థన ఒక సేవకుడికి కన్నీటితో ప్రార్థించే ప్రసంగం కావాలి. మనుషులు మాటలు మనకు తీయగా ఉంటాయి, దేవుని మాటలు బండ హృదయంను పలగొట్టేవి. ఇక మనం చూసినట్లయితే 15వ వచనం దయచేసి చదవండి. 15-16 దయచేసి చదవరా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు పౌలు తిమోతికి. ఏమనంటే, నువ్వు ఇతరుని జాగ్రత్తగా గమనించు, వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారా లేదా అని నువ్వు వారిని గమనించు చెప్తూ, నీ బోధ, నీ జీవితము, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమండి, ఈరోజు డాక్ట్రిన్ అంటారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఒక్కొక్క సంఘాన్ని, మెథడిస్ట్ సంఘానికి ఒక సిద్ధాంతం, బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక సిద్ధాంతం, పెంతెకోస్తు సంఘానికి ఒక సిద్ధాంతం, ఏమండి ప్రెస్బిటేరియన్ సంఘానికి ఒక సిద్ధాంతం. సిద్ధాంతాలు ఎన్నెన్నో ఉంటాయి. ఒక్కొక్క సంఘానికి నియమాలు ఉంటాయి. మంచిదే, తప్పేం లేదు. అలాగే నీ హృదయమునికి ఒక నియమం ఉండాలి. ఏంటి ఆ నియమము? నాకు ఒక సేవకులు తెలుసు, ఆయన ఏ స్త్రీని ఎత్తి చూడరండి, అని వివాహం చేసుకోలేదు. ఒక 18 సంవత్సరాల యవనస్తుడిగా సేవకు వచ్చాడు. వృద్ధుడైన వరకు 80 సంవత్సరాల వరకు ఆయన సేవ చేసి మరణించారు. ఆయన ఏ స్త్రీని, అది ఒక చిన్న అమ్మాయి అవనమండి, అది ఒక పెద్ద అమ్మాయి అవనం, ఎవరిని ఆయన చూడకుండా దేవుని వైపే తన దృష్టి పెట్టి తన హృదయంలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుంటే మీరు నవ్వుకుంటారు, ఏంటండి ఇలాంటి వాళ్ళు ఉంటారా అని. కొంతమంది స్త్రీలు మాత్రం చూసేది ఇంత భయంకరంగా చూస్తున్నారు. సహోదరి లాంటి వారిని, తల్లి లాంటి వారిని ఇంత భయంకరంగా కామముతో చూసేవారు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు. పవిత్రత, పౌలు తిమోతి చెప్తున్నాడు, నీ హృదయము, నీ జీవితము, నీ ప్రాణము, నీ బోధ నువ్వు కాపాడుకో అని బోధిస్తూ, ఏమండి నువ్వు దేవుని తీర్పు రోజున నువ్వు అలా కాపాడుకో, నువ్వు రక్షించబడతావు. నువ్వు బోధించిన వారు నీ జీవితం ద్వారా పొంది వారు రక్షించబడతారని చెప్తున్నాడు. ఎంత చక్కని మాటలు పౌలు తిమోతికి ఒక తండ్రిలాగా బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఎవరు ఈ మాటలు చెప్పరండి ఈరోజు. ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన సంగతులు చెప్తున్నాడు. సంఘాలు ఎలా కట్టాలి, చర్చలు ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా గ్రూప్ ప్రేయర్స్ ఇంట్లో పెట్టి దాన్ని నెట్వర్క్ చేసుకొని, ఏమండి పెద్ద సంఘాన్ని కట్టాలి,
అందరూ ఫోన్ నెంబర్లో పెట్టుకొని వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూ, యూట్యూబ్ లింకులు పంపిస్తూ నీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి ఏమండి, అలా చెప్పేవాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. కానీ నీ జీవితము సరిగా కాచి కాపాడుకో, నీ హృదయముని సరిగా కాచి కాపాడుకో. నీకు 30 సంవత్సరాలు అవనవి, నీకు 70 సంవత్సరాలు అవనవి, లేకపోతే నీకు 100 సంవత్సరాలు అవనవి, నీ ప్రవర్తన నీవు దేవుని దగ్గర నేర్చుకున్న, కన్నీటితో నేర్చుకున్న ఆజ్ఞలను నువ్వు పాటించు. అక్కడ ఎంత చక్కగా తిమోతిని నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనలో మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రేమ, మనలో ఉన్న విశ్వాసము, మనలో ఉన్న పరిశుద్ధత దేవునికి ఇష్టానుసారంగా ఉందా? మనము క్రీస్తులాగా జీవిస్తున్నామా? లేకపోతే దేవునిని విడిచి, విశ్వాసాన్ని విడిచి అపవాది దురాత్మలను వెంబడిస్తూ దేవాత్మల ద్వారా మోసగించబడుతున్నావా? దురాత్మల ద్వారా ప్రేరేపించబడి ఇతరులను మోసం చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి, ఒకసారి మనం పరిశోధించుకోవాలి. ఇగో దేవుని మాట, దేవుని వాక్యము మనకు తేటగా సెలవిస్తుంది. అంచె దినముల్లో అనేక కోరుకునబడిన వారు మోసగించబడతారు. రోజు మీ జీవితం దేవునికి ఇవ్వండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాదసన్నిధిలోకి వస్తాం. నీ బిడ్డలమైన మమ్మల్ని చూడు నాయన. ఎంత అప్రతితో, ఎంత దుర్మార్గమైన స్థితితో, మేము ఎంత లోకముతో, లోభముతో మేము వెంబడిస్తున్నాం. అయ్యో, మాలో పవిత్రత లేదే, మా మాటలు నీ వాక్యం లాంటి పరిశుద్ధత లేదే, మా ప్రవర్తన సరిలేదే, మాలో ఆలోచనలు, మాలో ఉన్న రహస్య జీవితం ఎంతో కంపు కొడుతుంది ప్రభువా. మమ్మల్ని కడుగు నాయనా, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. మా వ్యక్తిగతమైన జీవితంని చూస్తున్నావు, మా బ్రతుకుని చూస్తున్నావు. తిండిబోతులుగా, నిద్రబోతులుగా, ఐకిక విచారములతో నిండి, ధన సంపదలతో మేము నిండి ఉన్నామే కానీ, అయ్యో నీ రాజ్యము నిత్యమైనది, నిరంతరమైన నీ రాజ్యములో ఉంటామని నిరీక్షణ లేని వారుగా అనాథులుగా మేము ఉన్నామయ్యా. మమ్మల్ని శుద్ధి చేయనాయనా, మమ్మల్ని పవిత్రపరిచయ్యా. మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచేవారంగా, మేమందరము నీ రాజ్యమును ఎత్తుపడేవారంగా, క్రీస్తు పోలిక వలె ఈ లోకములో మేము జీవించే వారంగా ఉండటానికి సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ దూరంగా నడిపించబడే వారంగా ఉండటానికి సహాయం చేయి దేవా. ఈరోజు నీ మాటలు విత్తి ఉండగా అవి నూరంతలు ఫలిస్తానికి సహాయం చేయమని నీ బిడ్డలను దర్శించు ప్రభా. వారిని ముట్టునాయన, వారి శరీరంలో ముట్టునాయన, వారి హృదయములు ముట్టునాయన, వారి ఆలోచనలను ముట్టునాయన. నీ రక్తముతో సకల బలహీనతలు, దుర్మార్గమైన పాప కార్యములతో నుండి ఉన్న నీ బిడ్డల హృదయములు యేసు రక్తముతో తుడిచివేస్తున్నాను, క్షమించి వేస్తున్నాం నాయన. ప్రతి దురాత్మ శక్తుల నుంచి యేసు నామములు విడుదల చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు కావాల్సిన సమాధానం, పవిత్రత యందు, ప్రేమ యందు, విశ్వాసం యందు, నీ యందు నిరీక్షణ యందు పరిగెత్తే వారుగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేయాల్సిన ఇష్టపడుతున్నాం. మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం వివరంగా మా స్క్రీన్ మీద కడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు మేలు చేశాక మరలా మాకు తెలియపరచండి. మరి ఈ భారమైన పరిచర్యలు మీరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లిప్పి మీ విరాళాలను పంపించండి. దేవుని పరిచర్యలు నమ్మకంగా వాడాలని ఆశిస్తున్నాం. దేవుని చేతి మీద మరలా రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.